నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి ఎవరో కాదు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది? అసలు శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి గురుగారు? శ్రావణ మాసమే అని ఎందుకు పేరు పెట్టారు? శ్రావణ మాసంలో కేవలం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాం మనము? అసలు పూజలు ఎలా చేసుకుంటే లక్ష్మీదేవికి అనుకరించి మన ఇంట్లోకి తరలి వస్తుందో ఒక్కసారి తెలియజేయండి గురుగారు. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఏంటంటే శ్రవణ నక్షత్రము పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం మనకి మాసాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కర్కాటకంలో సూర్య భగవానుడు ఉండి మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు సంచరిస్తుంటాడు ఈ పౌర్ణమికి. అందుకని శ్రావణ పౌర్ణమి రోజు శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి శ్రావణ మాసము. అలా ఏ ఏ మాసాల్లో చంద్రుడు ఆ నెలలో వస్తే దాన్ని ఆ మాసం కింద మనం పరిగణిస్తాం. మరి మీరు అడిగినట్టుగా లక్ష్మీదేవిని ఎందుకు ప్రార్థించాలి అంటే, లక్ష్మీదేవి ఎలా పుట్టింది? క్షీర సముద్రం నుంచి పుట్టింది అమ్మవారు. క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులోంచి పుట్టింది అమ్మవారు. అలా ఒక్కొక్కటి ఆ లక్ష్మీదేవి విష్ణువుకి చెందింది. అమృతం కోసం చెరుగుతారు కదా, ఆ కామధేనువు, కల్పవృక్షము, ఇలా ఒక్కొక్కరు తీసుకున్నారు. అలా అమ్మవారు క్షీర సముద్రం నుంచి పుట్టింది కాబట్టి శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు, ఆ చంద్రుడు దేనికి ప్రతీకగా చెప్తారంటే పాలు, నీరు, వీటన్నిటికి ప్రతీక. క్షీరం అంటే పాలు. సో పాలకి కారణమైనటువంటి అమ్మవారు అక్కడ పుట్టినందుకు లక్ష్మి ఎప్పుడు వస్తుంది అనే దాన్ని అక్కడ నిగూఢమైన రహస్యం ఉంది. ఎందుకంటే మనం చూడండి, మనకి డబ్బులు రావాలి, ఎలా వస్తాయేమో, ఒకటి వ్యాపారం లేదా ఒక పని చేయాలి. అవును, ఏదో ఒక పని చేస్తే కానీ రావు మనకి. పని చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా కారకుడు అంటే శని. చాలా మంది తెలియక శనిని నిందిస్తూ ఉంటారు. నేను దాని గురించి ఒక ఎపిసోడ్ చెప్తా, ఒకసారి మన శని గురించి తెలుసుకుందాం. ఓకే, అలా క్షీర సముద్రం నుంచి వచ్చింది అమ్మవారు కాబట్టి శ్రవణ నక్షత్రం, చంద్రుడు క్షీరానికి కారకుడు కాబట్టి ఆ పౌర్ణమి వచ్చింది ఆ నెల కాబట్టి ఆ మాసంలో మొత్తం అమ్మవారి ఆరాధన చేస్తారు. అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్స్ కొన్ని చెప్తాను. ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే కలశం కూడా ఎలా స్థాపించుకోవాలో తెలియజేయండి గురుగారు. మధ్యలో ఆడవారికి నెలసరి వచ్చిన 5 రోజులు ఎలా నియమాలు పాటించాలి, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియజేయండి. చెప్తానమ్మా. అదేం లేదమ్మా, దానికి శుక్రవారాలు చేస్తారు. వాళ్ళకి ఏదైనా అడ్డం వస్తుంది అన్నప్పుడు మనకి 4 శుక్రవారాలు ఈజీగా ఉంటాయి. కామన్గా ఏంటంటే ఈసారి మనకి శ్రావణ శుక్రవారం చేసేది పౌర్ణమికి ముందు, అంటే 3వ వారం వచ్చింది. నేను మనకి శుక్రవారంతో ప్రారంభం అవుతుంది. ఎల్లుండి మనకి ఇవాళ రేపు అమావాస్య, ఎల్లుండి శుక్రవారంతో ప్రారంభం అవుతుంది. సో 4 వారాల్లో 3వ వారం శ్రావణ శుక్రవారం చేసుకుంటారు కామన్గా. అయితే ఇక్కడ ఏంటంటే మిస్టేక్స్ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. మనం చూడండి, ఇప్పుడు బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి 300 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏం తెలుసుకున్నాడంటే రాసుకునేవాడు పేపర్ మీద, దీనివల్ల ఇది ఫెయిల్ అవుతుంది, దీనివల్ల ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయ్యేవేవి కూడా ఆయన చేసేవాడు కాదు. అలాగే దేవతని పూజించే విషయంలో ఫెయిల్ అవుతున్నారు చాలామంది. ఫెయిల్ అవ్వడం వల్లే అనుగ్రహం కలగట్లేదు. ఏమేమి ఫెయిల్ అవుతున్నాయో చెప్తానండి మీకు. పూజ చేసుకునేటప్పుడు చాలామంది చేసే చిన్న విషయాలే కానీ చాలా పెద్ద మిస్టేక్స్ అమ్మా అవన్నీ. పూజ చేసుకునేటప్పుడు పూజ సామాగ్రి ఉంటుంది చూసారా, పూజ సామాగ్రి అంతా కూడా ఉందో లేదో చూసుకోవాలి. ఒక పేపర్ మీద నీట్గా రాసుకొని అగరబత్తులు ఉన్నాయి, కొబ్బరికాయ ఉంది, పువ్వులు ఉన్నాయి, హారతి కర్పూరం ఉంది, గిన్నె ఉందా లేదా, వాటర్ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకొని ఓకే రైట్ అప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే ఒక 3 ఐటమ్స్ మర్చిపోయి మాటిమాటికి ఆ రూమ్లో ఉంది కదా లేచి కూర్చుంటూ ఉంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక ఇంటికి వెళ్ళారు, అతిథిగా వెళ్ళారు, మీరు కూర్చున్నారు కుర్చీలో. ఆ ఓనరు ఆవిడెవరో వచ్చి కూర్చొని 2 మాటలు గాయత్రి గారని మాట్లాడి, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ 1 నిమిషం ఆగండి. మీకు ఏమనిపిస్తుంది? మీరు వెంటనే చాలా స్మూత్గా ఏమంటారు, ఏమంటే మీకు ఏమైనా పని ఉంటే నేను తర్వాత వస్తాను అని వెళ్ళిపోతాం. పాపం ఆవిడ పని మనం ఎందుకు పాడు చేస్తున్నామని, అవునా కదా? అలాగే మీరు కూర్చున్నారంటే పూజ అయిపోయే వరకు ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్పితే లేవకూడదు. లేచి అటు ఇటు తిరగడం, ఫోన్లు చూసుకుంటే ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఒక అతిథి వస్తేనే మన ఫోన్ మనం చూస్తూ కూర్చున్నాను కూడా, ఆయన ఏం చేస్తాడు, వీడి ఫోన్ వీడు చూసుకోవడానికి నేను వచ్చింది అని వెళ్ళిపోతాడు. అంతే. అలా కాకుండా వచ్చినది ప్రేమగా పలకరించి ఆత్మీయంగా మాట్లాడి
వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి వాళ్ళ బాగోగులు వాళ్ళు నొప్పించకుండా వాళ్ళు నొప్పుకోకుండా ఉండే మాటలు మాట్లాడి, అంతేగాని ఏమండి మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు, పాపం వాళ్ళే బాధపడుతుంటారు. అవునా? లేకపోతే వాళ్ళ అబ్బాయి మాట పడి ఏంటి ఈసారి ఫెయిల్ అయ్యాడా, అంతే, అరే ఎందుకు వచ్చాను రా ఇప్పుడు నేను ఈ మాటలు పడ్డాను, నేను వచ్చాను మా అబ్బాయి గురించి వెళ్ళిపోతాడు. అంతే గురుగారు. అలాగే దేవత దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. కొంతమంది కూర్చున్నాక అయ్యో ఇక్కడ మట్టి ఉంది ఏంటని అప్పుడు తుడుస్తూ ఉంటారు. అలా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కొంతమంది బద్ధకం విరుస్తూ ఉంటారు, లేకపోతే నొటికలు ఇలా 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 అనుకుంటూ ఉంటారు. అస్సలు చేయకూడదు. అది చేశారా, నొటికలు విచ్చుకోవడం కనుక ఇట్లా చేశారా, దరిద్ర దేవత వస్తుంది అక్కడ. ఓకే, గుర్తుపెట్టుకుని థర్డ్ హౌస్ యాక్టివ్ అవుతుంది. థర్డ్ హౌస్ అంటే నొటికలు విరగడం థర్డ్ హౌస్ కాబట్టి మన వాళ్ళు మాటిమాటికి ఇట్లా విరవకరా అనేవారు. విరిస్తే దరిద్ర దేవత సంబంధం అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసేటువంటిది అది ఆపుతుంది ఆ పూజని. అంటే ఇంట్లో విరవకూడదు అస్సలు. ఇంట్లో అని కాదు, మీరు అక్కడ పూజ గదిలో కూర్చొని అసలు విరవకూడదు. ఓకే, బయట వేరు. కానీ కొంతమంది అదే పనిగా మాట్లాడితే చాలు గంటకోసారి వాడు విడుచుకుంటూ ఉంటాడు ఇలా 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 ఇలా. అది కూడా దరిద్రమే అంటారా? అంతే కదమ్మా. ఓకే, ఏదో ఒకసారి ఏదో బాగా పట్టేసింది విరుచుకున్నా వేరు, కానీ ప్రతి గంటకి ప్రతి అరగంటకి ఇంక వాడి పని అదే. అంటే వాడికి అట్లా అలా అనుకుంటుంటే రిలీఫ్ వస్తుంది, అడిక్ట్ అవుతారు. కానీ నేను అనేది ఏంటంటే సరే మీరు విరుచుకున్న అలవాటు ఉంటే ఉంది, కానీ పూజ గదిలో విరుచుకోకండి. పూజ గదిలోకి మీరు ఎంటర్ అయ్యే ముందే ఒక్క 2 నిమిషాలు ఫస్ట్ కళ్ళు మూసుకొని నేను ఈ క్షణం ఒక 10 నిమిషాలు చేస్తున్నారా, అరగంట చేస్తున్నారా, గంట సేపు జపం చేసుకుంటున్నారా, పూజ చేస్తున్నారా, ఒకటే ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. నేను ఈ క్షణం నుంచి ఫోన్ చూడను, పక్కన పెట్టేస్తా, ఫోన్ సైలెంట్ మోడ్లో పడేస్తా, లేకపోతే ఫ్లైట్ మోడ్లోనే పడేస్తా, లేకపోతే ఇంకోటికి ఇచ్చేస్తా, ఫోన్ ఎవరిదైనా వస్తే వాళ్ళని చూసుకోమని. అలా మళ్ళీ వాడికి ఫోన్ వస్తుందా, ఏం మాట్లాడుతున్నాడు ఇవి వింటూ కూర్చోకూడదు, ఆలోచించకూడదు. ఎందుకంటే అమ్మా మనం పిలిస్తే వెంటనే వచ్చేటువంటిది ఎవరంటే దేవతే. మీ లీడర్ రాడు, మీ ఊరు మీ ఏరియా లీడర్ రాడు, సీఎం రాడు, పిఎం రాడు, ఎమ్మెల్యే రాడు, వెంటనే పిలవగానే వస్తున్నాడు ఆయన దేవత వస్తుంటే, భగవంతుడే వస్తుంటే ఇంత అజ్ఞానంలో ఇంత అలర్ట్గా లేకపోతే ఎట్లా? కానీ ఎవరు పిలిచి చూడరు నాకు తెలిసి. వస్తాడు, పిలిచోటు కాదు, పిలిచినప్పుడు వస్తారు, వచ్చినని వీళ్ళకి తెలియదు, కంటికి కనబడే రూపం కాదు కదా, మనకి తెలియదు వచ్చారన్న విషయం. మనం పూజ మొదలు పెట్టగానే ఆయన వస్తాడు, అమ్మవారు వస్తుంది అక్కడికి. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే ప్రతిదీ మనసులో అనుకునేది బయటకు అనుకునేది కూడా వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు ఏ భావనతో చేస్తున్నారు. అందుకని 4 pillars ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. భావన, భక్తి, నమ్మకము, శ్రద్ధ. అవును, శ్రద్ధగా చేయాలి. ఇంకా దేవతలైనా కొంత క్షమిస్తారేమో, కానీ శ్రాద్ధము అంటారు చూసారు, ఆబ్దికాలు శ్రాద్ధం, అక్కడ శ్రద్ధ లేకపోతే వాళ్ళు అస్సలు ఉండరు. పితృదేవతలే, కనీసం దేవత అయినా సరే ఏదో ఇంక వాడు టెన్షన్లో వాడు అలా ఉండడం కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తుంది, కానీ అస్సలు పితృదేవతలు అయితే అస్సలు ఎక్స్క్యూజ్ చేయరు. ఓకే, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పూజ చేసేటప్పుడు. ఎందుకు కొంతమందికి ఫలితాలు రావంటే కారణం ఇది. ఓకే, చేసే ప్రతిదీ కూడా ఒక పువ్వు పెడుతున్నామంటే అక్కడ నిజంగా అమ్మవారు ఉంది కాబట్టి పుష్పం సమర్పయామి అయినప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ ఉంది అనే భావంతో చేయండి. అక్కడ అమ్మవారు ఉంది, అక్కడ ఉన్నది కేవలం పటం కాదు, ఏదో విగ్రహం కాదు, అక్కడ ఉంది, ఖచ్చితంగా ఉండి అక్కడ మీవన్నీ అందుకుంటుంది. మీరు వేసే అక్షింతలు, మీరు వేసే పుష్పము, మీరు చూపించే ధూపము, దీపము, నైవేద్యము ప్రతిదీ ఆవిడ తీసుకుంటుంది. అది తీసుకుంటుంది అనేటువంటి భావనతో చేసినప్పుడు మీకు ఫలితం వేరే ఉంటుంది. ఏదో చేస్తున్నాం, సరే ఏదో చెప్పారు, మా అత్తగారు చేశారు, మా అమ్మగారు చేశారు, నేను చేయాలి, లేకపోతే నన్ను ఏమనుకుంటారు, నాకు స్పిరిచువాలిటీ లేదనుకుంటారేమో అనుకుంటే అది పూజ అవ్వదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి పూజ చేస్తున్నంతసేపు మాత్రమే భక్తిగా కాకుండా పూజ నుంచి బయటకు వచ్చాక కూడా మీరు ప్రతి దాంట్లో భగవంతుని చూడడం నేర్చుకోగలగాలి. మాట్లాడుతున్నాం, వాగ్దేవత ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, ఆలోచిస్తున్నాం. అమ్మవారు సర్వజ్ఞ, ఆవిడ సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిణి, సహస్రాలను కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట. తప్పు మాటలు కానీ బూతులు మాట్లాడకూడదు. ఏదో కోపంలో ఒక మాట అన్నాం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అదే సమర్థించుకుంటూ నేను ఎందుకన్నా తెలుసాను మళ్ళీ అదే బూతున్న 10 సార్లు అనడం చేయకూడదు. కోపంలో వచ్చేస్తాయి కొంతమందికి సడన్గా, ఏదో సడన్గా వచ్చేసింది, అయ్యయ్యో ఇంత మాట అంటే క్షమాపణ చెప్పుకోవచ్చు. కంట్రోల్ తప్పుతారు కొంతమంది, కాదనట్లా, మంచి వాళ్ళే ఉంటారు కొంతమంది, కానీ కంట్రోల్ తప్పుతారు ఒక్కోసారి ఏదో ఆవేశంలో. కానీ వెంటనే వాళ్ళు దాన్ని సమర్థించుకోవడం కాదు, అరే నేను ఇంత పెద్ద ఈ మాట మాట్లాడకూడదు కదా అని అనుకోవాలి. ఎందుకంటే వాగ్దేవి, నువ్వు మాట్లాడేది ఏదో నీకేదో నాలుక ఉంది కాబట్టి సౌండ్ రావడం కదా, అమ్మవారు ఉంది కాబట్టి వస్తుంది అక్కడ నుంచి సౌండ్.
అలాగే మనకు లలితలో చెప్పారు, సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రాల చుట్టూ మెరుపు తీగలా తిరుగుతున్నాడు. అంటే ఏమిటి? మనిషి లోపల సకలం దేవతలు ఉన్నారు. నువ్వు ఎదుటి మనిషిని లోపల దేవత ఉందనే భావనతో నువ్వు బ్రతికినప్పుడు నీ ఆలోచన విధానం చాలా చేంజ్ ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మా పూజ ఫలించిందని ఎలా తెలుస్తుందండి అంటూ ఉంటారు. నేను ఒకటి చెప్తా, మీకు దేవతా అనుగ్రహం కలిగిందంటే మీ పూజ ఫలించినట్టే. మరి అనుగ్రహం కలిగిందని ఎలా తెలియాలి అంటే, మీకు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే మీలో మార్పు వచ్చేస్తుంది. దేవతా అనుగ్రహం కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి ఆలోచన విధానంలో, మాట తీరులో, చూసే చూపులో అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే అనుక్షణము దేవత నా పక్క నుండి గమనిస్తుందనే భావంతో ఉంటాడు. తప్పు చేయాలంటే భయపడతాడు. ఏంటిది అవసరమా, ఏం చేయకుండా ఉండలేనా అనుకుంటాడు. ఒకడికి అన్యాయం చేయడు, వీలైతే మేలు చేస్తాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు. ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు నువ్వు అన్యాయం చేస్తున్నావు, కానీ దేవతకు తెలుసుగా అనే ఒక పూనికి ఉంటుంది. కాబట్టి చాలా ఇదిగా కష్టపడతాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, దేవతను ఆరాధిస్తూ ఉంటాడు. ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే మీరు ఏ పని చేసినా కూడా దేవతతో చెప్పుకుంటూ చేస్తూ ఉంటారు. ఓకే, దేవుడి అనుగ్రహం కలిగింది అంటే ఇలాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. అంటే అప్పుడు ఇంకా ఏది పోతున్నా ఏది వస్తున్నా పెద్దగా ఏం భయపడ్డు. ఎందుకంటే అతని మైండ్ యొక్క లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇది శాశ్వతం కాదు, ఇది కేవలం కర్మ అనుభవిస్తున్నాను అంతే. ఇక్కడ నేను ఈ కర్మ చేయాలి, నా బాధ్యత ఏంటో గృహస్థాశ్రమంలో ఉన్నాను, పిల్లల్ని చక్కగా చదివించాలి, భార్యని చక్కగా చూసుకోవాలి, అమ్మ నాన్నని చక్కగా చూసుకోవాలి, ధర్మంగా బ్రతకాలి, ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ధర్మంగా ఒక వాహనం కొనుక్కోవాలి, అది పిల్లల్ని చక్కగా మంచి చదువు చదివించాలి, ఇంతవరకే ఉంటుంది. అంతేగాని ఇంకొన్ని ఏదో ముంచేసేయాలి ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం కాదు. ఒకానొక రోజు నేను చేరవలసినటువంటిది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది. ఈ లక్ష్మీదేవి పూజ రోజు కూడా మీరు ఎప్పుడైతే ఫలాపేక్షరహితంగా మీరు సమర్పించినట్లయితే నేను స్వీకరిస్తున్నాను అంటాడు పరమాత్మ. భగవద్గీతలో ఏమంటాడంటే మీరు పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఉదకం అంటే నీటి చుక్క, ఉదకమైనను, ఫలాపేక్షరహితంగా అంటే నాకేదో ఇస్తావా, ఇస్తాను. ఇప్పుడు మీరున్నారు, ఏదో ఇంటికి వెళ్ళారు, నేను నీకు కాఫీ ఎందుకు ఇస్తున్నాను తెలుసా, నువ్వు నాకు పలానా ఫేవర్ చేస్తాను, మీకు కాఫీ ఇచ్చాను, మీరు అసలు తీసుకుంటారు? చిచి అంటే నేను ఇప్పుడు కాఫీ నీకు ఇది చేస్తాను, నేను కాఫీ తీసుకోవాలి, నా కాఫీ లేదా ఇంట్లో అంటారు. మనుషులం మనమే ఇంట్లో కాఫీ కనుక్కోగలం కదా, నాకేంటి అనుకున్నప్పుడు దేవతకి ఎన్ని ఉంటాయమ్మా. పరమాత్మ మొత్తం విశ్వం మొత్తం ఆయనదే. ఆయనకు మనం ఏదో పండు పెట్టేసి నాకు ఇది కావాలంటే ఎట్లా? నువ్వు పండు పెట్టు, నీ బాధ చెప్పుకో, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది, నిన్నే నమ్ముకున్నాను, అమ్మ నిన్నే నమ్ముకున్నా, అయిపోయింది. నువ్వు ఇది చేస్తావు కాబట్టి ఇది ఇస్తున్నా, నువ్వు నాకు ఇది చేస్తావు కాబట్టి నేను పాయసాన్ని అడిగేవారు కూడా ఉంటారా గురుగారు? అయ్యో ఎందుకు ఉండరు, ఖచ్చితంగా ఉంటారు. అయితే మీరు అనొచ్చు, ఏమండి మరి కొన్ని మొక్కులు ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా అంటే అది కామ్యం కోసం చేసే కామ్య పూజలు ఉంటాయి, అలా రకరకాలు ఉంటాయి. అయితే నేను అనేది ఏంటంటే శ్రావణ శుక్రవారం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా భక్తి, శ్రద్ధ, నమ్మకము, భావన చాలా ముఖ్యం. అవి లేకుండా చేస్తే మీరు కొన్ని 100 సంవత్సరాలు చేయండి శ్రావణ, ఏదో ఈ వస్తువు అక్కడ పెట్టాం, ఆ వస్తువు ఇక్కడ పెట్టాం, అది పూజ అవ్వదు. అది ఓకే, అంటే మీరు అన్నట్టు గురుగారు ఈ 5 శుక్రవారాలు చేస్తే సరిపోతుందా, లేదంటే నెల అంతా చేస్తే బాగుంటుందా? ఏం లేదమ్మా, సింపుల్ ఆలోచించాలి. ఒక పిల్లవాడు ఉన్నాడు తల్లికి, ఆ పిల్లవాడికి ఒక నెల తినిపిస్తే సరిపోతుందా అని జీవితాంతం ఆ పిల్లవాడికి ఉండి పెట్టాలంటే సమాధానం ఏమిటి? అతని కాళ్ళ మీద అతను నిలబడే వరకు ప్రతి జీవి, ప్రతి పక్షి కూడా రెక్కలో చెగిరే వరకు కూడా తీసుకొచ్చి ఫుడ్ పెడుతుంది. అవునా? మరి నిన్ను చూసుకుంటున్న పరమాత్మకి నువ్వు పూజ చేయడానికి ఇన్ని క్యాలిక్యులేషన్స్ అక్కర్లేదంటున్నా నేను, అంతే కదా? అది మరి ఇప్పుడు తల్లిదండ్రి ఉన్నారు, మనల్ని పెంచి పెద్ద చేశారు, వీళ్ళని ఎంతకాలం నా ఇంట్లో పెట్టుకోవాలి, ఎప్పుడు నేను గెంటేయాలంటే అది ఎలాంటిది, ఇది ఇలాంటిదే. ఓకే అట్లా తప్పకుండా గురుగారు, ఈ శ్రావణ మాసంలో జరుపుకునే పూజా విధానం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.